Hi guys, welcome to Creek Chat with Venkatesh. సో డే 2 రోజున కూడా ఇండియా డామినేషన్ కొనసాగింది ధర్మశాలలో జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ టెస్ట్లో. మనం డే 1 రోజు అనుకున్న మన బౌలర్స్ బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు, బ్యాట్స్మెన్ కూడా ఇన్నింగ్స్ బాగానే ప్రారంభించారు, బాగానే ఉంది. కానీ సెకండ్ డే రోజు మనం ఆ కన్సాలిడేషన్ చేసుకోవాలనుకున్నాం. ఎగ్జాక్ట్లీ దట్ హ్యాస్ హ్యాపెన్ థ్యాంక్స్ టు కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ ఎవర్ ఇంప్రూవింగ్ శుభ్మన్ గిల్. ఇద్దరు కలిసి చెరొక సెంచరీ చేశారు. ఒక భారీ పార్ట్నర్షిప్ 171 రన్స్ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య మనం చూసాం. దట్ హ్యాస్ పుట్ ద టెస్ట్ బియాండ్ ఇంగ్లాండ్. ఇప్పుడు ఈ మ్యాచ్లో ఒకే టీం గెలవగలదు, దట్ ఈస్ ఇండియా. ఎందుకంటే ఇండియాకి రెండో రోజు ఆట ముగిసేసరికి ఎంత లీడ్ ఉంది? 255 రన్స్ లీడ్, హ్యూజ్ లీడర్. అండ్ పిచ్ ఇస్ టేకింగ్ సమ్ టర్న్. డెఫినెట్గా కొంత గ్రిప్ అవుతుంది బాల్, స్పిన్నర్స్ కొంత పర్చేస్ కనిపించింది టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది డేస్ ప్లే. సో ఫస్ట్ డే రోజే మన కుల్దీప్, అశ్విన్ అండ్ కో బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. ఇంకా థర్డ్ డే రోజున ఇంకా రెచ్చిపోతారని మనకు అనిపిస్తుంది. సో టెస్ట్ మ్యాచ్ ఇది ముచ్చటగా 3 రోజుల మ్యాచ్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఇంగ్లాండ్ మైట్ పుట్ అప్ సమ్ రెసిస్టెన్స్, ఎందుకంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు గో డౌన్ సో ఈజీలీ. బట్ ఇండియా టోటల్గా డామినేట్ చేసింది. మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం సిరీస్ గెలిచాం కాబట్టి అవర్ టీమ్ ఈజ్ మచ్ మోర్ రిలాక్స్డ్, వెరాజ్ ఇంగ్లాండ్ వాజ్ లుకింగ్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ ప్రెషర్. సో ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా ఏమనుకున్నాం, బాల్ మూవ్ అవుతుందేమో ఫస్ట్ డే అయినట్టుగా. ఫస్ట్ డే రోజున మనం చూసాం, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా వాజ్ అన్ప్లేయబుల్ విత్ సమ్ డెలివరీస్. సిరాజ్ ఆల్సో బౌల్డ్ వెల్. దెర్ వాజ్ ఎనఫ్ మూవ్మెంట్ ఫర్ ద పేసర్స్. కానీ సెకండ్ డే రోజున అలాంటిది ఏం లేదు. ఈవెన్ ఆండర్సన్ తేలిపోయాడు, మార్క్వుడ్ కానీ ఇద్దరు కూడా పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఈవెన్ స్పిన్నర్స్ కూడా ఎలాంటి హెల్ప్ లభించలేదు. ఫస్ట్ సెషన్ వాజ్ ది బెస్ట్ సెషన్ ఫర్ ఇండియా ఫర్ ద ఎంటైర్ సిరీస్ అనుకుంటున్నాను. ఎంత బాగా ఆడారంటే మన వాళ్ళు ఇద్దరు పాజిటివ్ ఇంటెంట్తో ఆడారు. వెన్ ఎవర్ సంథింగ్ వాజ్ అన్ ఆఫర్ టు హిట్ బౌండరీస్, బ్రహ్మాండ బౌండరీలు కొట్టారు. అండ్ శుభ్మన్ గిల్ వాజ్ లుకింగ్ సో గుడ్, సో ఎలిగెంట్, సో ప్లీజింగ్ ఆన్ ద ఐ. నిజంగా శుభ్మన్ గిల్ ఫామ్లో ఉన్నప్పుడు శుభ్మన్ గిల్ ఆట చూస్తీరా. ఎందుకంటే సిరీస్ స్టార్టింగ్లో ఆడాడు, స్టార్టింగ్లో చాలా డౌట్ఫుల్గా, చాలా టెంటేటివ్గా కనిపించింది శుభ్మన్ గిల్. బికాస్ లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ అంటే రాజ్కోట్ అండ్ రాంచీలో అతను మళ్ళీ మంచి ఇన్నింగ్స్ వచ్చేసరికి ఇక్కడ ఒక డిఫరెంట్ గిల్ని మనం చూసాం. మామూలుగా అతను షార్ట్ ఆర్మ్ జాబ్స్ ఉంటాయి అంత లెగ్ సైడ్, అవి కాకుండా ఆఫ్ సైడ్లో ఇట్ వాజ్ సో గుడ్, సో ఇంప్రెసివ్. అతని కట్ షాట్స్ కానీ లేకపోతే అతను కొట్టిన డ్రైవ్స్ కానీ సో బ్యూటిఫుల్. అండ్ ఈవెన్ 699 వికెట్లు తీసిన బౌలర్, 698 అప్పటికి 698 వికెట్లు తీసిన ఆండర్సన్ మీద కూడా స్టెప్ అవుట్ అయ్యి ఓవర్ హిజ్ హెడ్ 6 కొట్టి. సో అంత అడాసియస్ షాట్స్ అతని బ్యాట్ నుంచి మనం చూసాం. నాట్ కేరింగ్ ఫర్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది బౌలర్స్. సో హీ వాస్ వెరీ గుడ్. అండ్ రోహిత్ శర్మ ఎప్పటిలాగే చాలా అతని షాట్స్ చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. హస్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్లే షాట్స్ అండ్ అగైన్ ఆల్వేస్ వెరీ వెరీ గ్రేస్ఫుల్. కొన్ని హుక్ షాట్స్, ఫుల్ షాట్స్ కూడా చూసాం అతని బ్యాట్ నుంచి. ఫీల్డర్స్ ఛాలెంజ్ చేస్తూ కొట్టిన షాట్స్ చాలా పాజిటివ్గా ఆడారు. సో మోర్ దెన్ 130 రన్స్ వచ్చాయి. చాలా అట్రాక్టివ్ బ్యాటింగ్ మనం చూసాం. సో ఇదేమనిపించిందంటే వీళ్ళిద్దరే మనకి లీడే ఒక 400 అయిపోద్దామో, దే విల్ బ్యాట్ ఇంగ్లాండ్ అవుట్ ఆఫ్ దిస్ టెస్ట్ మ్యాచ్ అని అనిపించింది అట్ ది స్ట్రోక్ ఆఫ్ లంచ్. కానీ లంచ్ తర్వాత ఇంగ్లాండ్ హ్యాడ్ ఇస్ బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ది మ్యాచ్. ఎందుకంటే లంచ్ తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద సిరీస్ బెన్ స్టోక్స్ బౌలింగ్ వచ్చాడు. ఐ థింక్ లాస్ట్ జూలై తర్వాత తన యాషెస్లో బౌలింగ్ చేసి యాషెస్ సిరీస్లో తర్వాత హీ హాజ్ నాట్ టచ్ ద బాల్. ఎందుకంటే నీ ఆపరేషన్ అయింది. సో అతను హీ వాజ్ టేకింగ్ ఇట్ ఈస్ నాట్ బౌలింగ్ అట్ ఆల్. కానీ ఇది లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ కాబట్టి ఈ ట్రైడ్ ఈజ్ హ్యాండ్ అట్ ది బౌలింగ్ క్రీజ్. సో వచ్చి రావడంతోనే నిజంగా అంత గిఫ్టెడ్ క్రికెటర్ అంటే అతను ఈ ప్రొడ్యూస్ ఆల్మోస్ట్ అన్ప్లేయబుల్ లెగ్ కటర్. జస్ట్ ఇట్ బీట్ ద బ్యాట్, డిఫెన్సివ్ బ్యాట్ ఆఫ్ రోహిత్ అండ్ హిట్ ద ఆఫ్ స్టంప్. బ్యూటిఫుల్ డెలివరీ. అసలు రోహిత్ డిడ్ంట్ సా ఇట్ కమింగ్. అంత ఫస్ట్ బాల్ ఒక లూజ్నర్ ఉంటుంది, అన్ని రోజుల తర్వాత బౌలింగ్ చేస్తాడు, ఎప్పుడో రెగ్యులర్గా బౌలింగ్ చేస్తాడు, మంచి రిధంలో కనిపించాడు. సో గుడ్. సో అది ఆ బ్రేక్ త్రూ వచ్చింది. సో అన్ఎక్స్పెక్టెడ్. రోహిత్ వాజ్ లుకింగ్ సో గుడ్ ఆఫ్టర్ గెటింగ్ సెకండ్ 100 ఆఫ్ ది సిరీస్. సో రోహిత్ ఫామ్ మీద ఎవరికైనా డౌట్లు ఉంటే అతను ఏంటి రన్స్
మన హోమ్ మ్యాచెస్లో రన్స్ రావట్లేదు అది ఇది అనుకుంటే బ్రహ్మాండంగా ఐ థింక్ ఈ WTC సైకిల్లో సిరీస్లో అతను 900s ఉన్నాయి అనుకుంటా. మిగతా వాళ్ళకి వరకు కనీసం 4 కూడా లేవు. సో రోహిత్ వాజ్ వన్స్ అగైన్ సూపర్. సో రోహిత్ అవుట్ అయ్యాడు. తర్వాత శుభ్మన్ గిల్కి ఆండర్సన్కి మధ్య ఒక చిన్న డిస్కషన్ జరిగింది, చాట్. అదేంటో అతను మ్యాచ్ తర్వాత కూడా డే తర్వాత కూడా అడిగితే అది మీకు చెప్పకుండా ఉంటే మంచిది, మా ఇద్దరికి మంచిది అన్నట్టు. సో ఏదో వాళ్ళిద్దరి మధ్య కొంచెం మాట పెరిగింది. అది కొంచెం ఈ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ కదా, ఈ ట్రై టు ప్లే ఆన్ ది ఈగో ఆఫ్ ది యంగ్స్టర్. సో నెక్స్ట్ బాల్ ఈ బాల్ బ్యూటిఫుల్, అంటే రివర్స్ కూడా అవుతుంది బాల్ వాజ్ రివర్సింగ్ ఆఫ్టర్ లంచ్, రివర్స్ స్వింగ్ అయ్యి ఆ బాల్ వెంట్ త్రూ హిస్ డిఫెన్స్. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ లంచ్ వీళ్ళిద్దరు అవుట్ అయిపోయారు. మనం ఏమనుకున్నాం, బ్రహ్మాండంగా స్టార్ట్ అయిపోయింది, సడన్లీ వీ లాస్ట్ 2 wickets అండ్ బాల్ వాజ్ రివర్సింగ్ అండ్ బెన్ స్టోక్స్ వాజ్ బౌలింగ్ వెల్, ఆండర్సన్ వాజ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. బట్ సర్ఫరాజ్ అండ్ కొత్త కుర్రాడు దేవదత్ పడిక్కల్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, దే వర్ అప్ టు ద ఛాలెంజ్. వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఇద్దరు కూడా. సర్ఫరాజ్ చాలా స్లోగా స్టార్ట్ అయ్యాడు, ఎందుకంటే అది తెలుసు చాలా ఆలస్యంగా అతనికి అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటే ఎవరో అతన్ని అతన్ని క్షమించుకోలేదు. సో అతను కాస్త స్లోగా స్టార్ట్ అయ్యాడు. స్లాట్ అయిన వాడు కాస్త కాన్ఫిడెన్స్ వచ్చి కాస్త స్కోర్ 20-25 దాటిన తర్వాత ఈ ఆల్సో ప్లేడ్ సమ్ అడేషియస్ షాట్స్. పర్టికులర్గా మార్క్వుడ్ మీద ఒక స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు, ఒక అప్పర్ కట్ కొట్టాడు. వాస్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ స్లాక్ స్వీప్స్ అన్ని అతనికి బౌలర్ రేంజ్ ఆఫ్ షాట్స్ ఉన్నాయి, అవన్నీ అతను కొట్టాడు. అండ్ దేవదత్ పడిక్కల్ లుక్ వెరీ వెరీ అట్రాక్టివ్ అండ్ ఎలిగెంట్. లాంగ్వేజ్ గ్రేస్ ఆఫ్ ఏ లెఫ్ట్ హ్యాండర్ అతని బ్యాటింగ్లో మనకు కనిపించింది. సమ్ పీపుల్ సెడ్ ఈ రిమైండెడ్ అతను బ్యాక్ లిఫ్ట్ కానీ అతని బ్యాట్ స్వింగ్ కానీ రిమైండెడ్ దెమ్ ఆఫ్ యువరాజ్ సింగ్ అంటున్నారు. బట్ హీ వాజ్ లుకింగ్ వెరీ గుడ్, టాల్ లెఫ్ట్ హ్యాండర్, వెరీ వెరీ ఎలిగెంట్. సో అతను చాలా పాజిటివ్గా స్టార్ట్ చేసి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయినా కూడా ఆ నర్వ్స్ కనబడలేదు. హీ బ్యాటెడ్ బ్రిలియంట్. సో ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్. సో ఈ 2 wickets పడిన ఎఫెక్ట్ నుంచి వాళ్ళిద్దరూ దాన్ని బయటపడగలిగారు. సో దెర్ వాజ్ నో డ్యామేజ్ స్టిల్ టీ. సో వాళ్ళిద్దరు కూడా చాలా కాన్ఫిడెంట్గా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ సెషన్ దే స్టార్టెడ్ ప్లేయింగ్ సమ్ వెరీ గుడ్ షాట్స్ ఆల్సో. సో ఇండియా టీ కూడా చాలా బాగా వెళ్ళింది, టీ కూడా చాలా స్వీట్గా అనిపించి ఉంటుంది. బట్ ఆఫ్టర్ టీ మళ్ళీ ఫస్ట్ బాల్కే ఎప్పుడైతే ఫస్ట్ లంచ్ తర్వాత ఇమీడియట్గా 2 wickets పడ్డాయో, ఫస్ట్ బాల్కే ఒక లేట్ కట్ ఆడదాం అనుకున్నాడు, ఒక టిపికల్ వైట్ బాల్ క్రికెట్ షాట్ ఆడదాం అనుకున్నాడు సర్ఫరాజ్. ఇట్స్ కాటెడ్ స్లిప్, సర్ప్రైజ్, కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయినట్టుంది బషీర్ బాల్. సో సర్ఫరాజ్ ఒకటి అండ్ పడిక్కల్ కంప్లీటెడ్ ఇస్ 50, సర్ఫరాజ్ ఆల్సో గాట్ ఇస్ 50. సో ఇద్దరు కూడా ఫస్ట్ 5 batters కూడా మన వాళ్ళందరూ 50s చేశారు. సో వాళ్ళిద్దరూ తర్వాత 65 ఎంత కొట్టిన తర్వాత పడిక్కల్ కూడా అవుట్ అయిపోయాడు. సో స్పిన్నర్స్ కొంత గ్రిప్ లభిస్తుంది, కొంత పర్చేజ్ లభిస్తుంది. బోత్ హార్ట్లీ అండ్ బషీర్ వెరీ గుడ్. సో జడేజా వాజ్ LBW, అశ్విన్ ప్లేయింగ్ ఇస్ 100th టెస్ట్ మ్యాచ్, డక్అవుట్ అయ్యాడు. అతనికి అంత స్వీట్గా అనిపించి సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం బ్యాటింగ్ రాదు అతనికి. సో అతనికి ఆ డక్తోనే బ్యాటింగ్లో, బికాస్ ఈ బౌలర్స్ అందరూ కూడా తమ బ్యాటింగ్ చాలా సీరియస్ తీసుకుంటారు. సో 100th టెస్ట్లో 4 wickets వచ్చినాయి, కానీ ఎప్పుడైతే అతనికి డక్అవుట్ అయ్యాడో కొద్దిగా ఒక బిటర్ టేస్ట్ అయితే ఉంటుంది. బట్ చివరిలో కుల్దీప్ యాదవ్ ఎంత బాగా ఆడాడంటే, నిజంగా లాస్ట్ మ్యాచ్లో కూడా ఆడిన కాన్ఫిడెన్స్తో దిస్ టైమ్ ఇట్ వాజ్ మోర్ పాజిటివ్. ఇంకా స్వీప్ షాట్ ఎంత ఎఫర్ట్లెస్ కొడతాడంటే, స్వీప్ షాట్ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ విత్ దట్ స్వీప్ షాట్. అండ్ బుమ్రా గివింగ్ గుడ్ సపోర్ట్. బుమ్రా కూడా ఒక మంచి కవర్ డ్రైవ్, ఒక మంచి పంచ్ చూసిన అతని నుంచి. సో ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా ఒక మంచి పార్ట్నర్షిప్ తీసుకెళ్లారు. ఇండియాకి 255 లీడ్ ఉంది, 473 ఎంత ఉంది, 500 దాకా తీసుకెళ్తారేమో చూడాలి. సో ఇండియా పూర్తిగా పట్టు బిగించేసింది టెస్ట్ మ్యాచ్. 2వ రోజు కూడా అదే జోరు కంటిన్యూ చేశారు. సో దే ఆర్ వండర్ఫుల్. సో మన బ్యాటర్స్ కూడా, సో ఈ టెస్ట్ మ్యాచ్ మనకి దాటిపోయే అవకాశం, చాలా కాన్ఫిడెన్స్ మనకున్న సిరీస్ గెలిచిన తర్వాత కాన్ఫిడెంట్గా ఆడడం. క్యాప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అండ్ శుభ్మన్ గిల్ లాంటి బ్యాటర్స్, యంగ్స్టర్స్ అందరూ కూడా ఎవరు వచ్చినా కూడా, సర్ఫరాజ్ కావచ్చు, పడిక్కల్ కావచ్చు, జురెల్ కూడా కొంత పెద్ద షాట్ కొట్టడం కోసం వెళ్ళి అవుట్ అయిపోయాడు 15 runsకి. అతను కొద్దిగా మరింత రెస్ట్రెంట్ ఉంటుంటే బాగుండేది, ఎందుకంటే మంచి స్టార్ట్ దొరికింది అతనికి, అదే కంటిన్యూ చేస్తే బాగుండేది. అతని యావరేజ్ కూడా చాలా హై ఉండేది. బట్ హీ వాజ్ ఆల్సో అవుట్ ఫర్ 50. బట్ ఎనీవే ఇండియా బ్యాటెడ్ బ్రిలియంట్లీ. సో ఈ మ్యాచ్లో పూర్తి పట్టు సాధించింది. 3rd డే రోజున మ్యాచ్ ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయి, లేకపోయినా 4th డే ఫస్ట్ సెషన్ మించి వెళ్ళదేమో అని అనిపిస్తుంది. సో ఫార్ సో గుడ్. అండ్ ఇండియా ఇంత డామినేషన్ మనం సిరీస్లో చూసాం. మనం 190 లీడ్ వచ్చిన తర్వాత కూడా మనం ఫస్ట్ టెస్ట్లో
ఆ మ్యాచ్ ఓడిపోయాం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనబడట్లేదు. వీఆర్ టోటల్లీ డామినేటింగ్ సో ఫార్. అండ్ థర్డ్ డే ఆ డామినేషన్ కొనసాగుతుందని చెప్పి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్.